యాజమాన్య తప్పులో కొన్ని ఇబ్బంది చేసే వాస్తవం అయితే ఇబ్బంది అయితే జరిగినాయి. దాని ఒక మన దేశ పరంగానే లెవెల్ పరంగా వ్యతిరేకించకుండా జరిగింది. మనవన్నీ మన ముందుకు పోకుండా సంస్థలు అందరినీ ముందుకు తీసుకోకుండా మన యొక్క సంస్థ అభివృద్ధి కొరకు మన రైతుల వినియోగదారులకు సేవ కొరకు లెవెల్ ముందు చేస్తుంది. మనం మీ అందరూ తెలుసు మరి ఈ యొక్క ఆర్థిక సమస్య ముఖ్యంగా జటిలమైన సమస్యగా మారింది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో మరి అప్పుడున్న ఉద్యమకారుడు మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మరి చంద్రశేఖర్ గారు మన ఉద్యమ సమయంలో ఆర్టిజన్ సమస్యలు అనేది ఉండదు. హౌస్ కార్మికులు ఉండరు. మరి ఏ సంస్థ అయినా ఖచ్చితంగా వాళ్ళందరినీ పర్మిట్ చేస్తామో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని చెప్పి వారు చెప్పిన తర్వాత మాట తప్పితే మరి ఆ మాటకు పిల్లబడి లవన్నాడు ఏదైతే ఎలక్ట్రిక్ సెక్టార్లో మరి ఏదైతే ఎలక్ట్రిక్ సెక్టార్లో ఉన్న ట్రేడింగ్ ఏవైతే ఉన్నో 13 సంఘాలతో చిన్నప్పుడు ఏర్పాటు చేసి లవన్నాడు కార్యవర్గ రైతుల కార్యవర్గం మరి ఆగస్టు 28 నాడు ఆగస్టు 29 నాడు 2015లో మన యొక్క కేంద్ర కార్యాలయంలో టీటప్గా నామకరణం చేసి మన టీటప్గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ టీటప్కు మన యొక్క చైర్మన్గా మరి మాజీ అధ్యక్షుడు పద్మారెడ్డి గారు దానికి టీటప్ చైర్మన్గా మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారి సారథ్యంలో లెవెల్ నాయకత్వంలో చైర్మన్ సారథ్యంలో మన ఆ యొక్క ఉద్యమం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రిగా మరి ప్రమాణం చేసిన తర్వాత మరి వారి యొక్క ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత కొంతకాలం తర్వాత మీరు ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకోవాలని చెప్పి మనం అయితే ఉద్యమం బాట పడ్డాము. మరి తెలంగాణ వరంగల్ నవంబర్ 30, 2016 పెద్ద ఎత్తున దాదాపు 30-35 మంది కార్మికులు మన వరంగల్లో మన ఉద్యమ గడ్డ మీద ఆ గడ్డ మీద మన కార్మికులు ఎలక్ట్రిక్ సెక్టార్కి సంబంధించిన కార్మికులు మొత్తం 13 సంఘాలకు సంబంధించిన కార్మికులు మొత్తం అక్కడ చేరుకొని మన దద్దరిలే నల్ల దృష్టితో మన దద్దరిలే తరపు యొక్క శూన్యంగా మన వరంగల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంలో ఉన్న పోలీసు వ్యవస్థ కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ మన అడ్డుకోవడం కూడా జరిగింది. మీరు ఇక్కడ పోరాటం చేసిన ఇబ్బంది వచ్చిన మన పరిస్థితులు అయితే ఇబ్బంది వస్తాయి, మరి చాలా జాగ్రత్తగా వెళ్లించకపోతే వాళ్ళు ఇబ్బంది వస్తాయని చెప్పి మనకు తెలియపరిచి వారు ముందుకు వచ్చి మనం ఒక మీటింగ్ హాల్ ఏర్పాటు చేసి వారే మీ ఒక మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసుకొని మన సవ్యంగా మరి ఎటువంటి క్రమశిక్షణతో మరి మీ యొక్క ఏదైతే విన్నపాలు ఉన్నావో మీ యొక్క కార్యాచరణ ఉందో దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి వాళ్ళు సూచించి ఆ యొక్క హాల్లో మనం మాట్లాడుకొని మన సన్నివేశాన్ని మన యొక్క సమస్యల మీద మాట్లాడుకొని టీటప్ కార్యక్రమం అవుట్సోర్సింగ్ కానీ మరి తర్వాత వాళ్ళకి రావాల్సిన ఇబ్బందులు కానీ మనకు రావాల్సిన పరిస్థితులు కానీ అన్నీ అక్కడ మాట్లాడుకొని మన యొక్క సమస్యల మీద మన అక్కడ ప్రభుత్వానికి వైఆర్ మీడియా చేస్తడం జరిగింది. మరి అదే రోజు మరి ఏదైతే మనం అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టామో అదే సాయంత్రము మరి అదే గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రశేఖర్ గారు వీళ్ళందరికీ నేను పర్మిట్ చేస్తా అని చెప్పి మనందరినీ మన డిసెంబర్ 4 కూర్చోబెట్టి వారి యొక్క ప్రగతి భవన్ అనేది నామకరణం ఉందో ఆ ప్రభుత్వంలో కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు అందరూ ప్రైవేటీకరణ చేస్తారు పర్మిట్ చేస్తారని చెప్పడం మనం అందరం నమ్మడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. అయినా మన ఆ సందర్భం బట్టి మనం అక్కడ ఉన్న పొజిషన్ బట్టి అయ్యో మరి ఇక్కడ ఉన్న సబ్స్టేషన్లో 8,000 పోస్టులు ఉన్నాయి, దాని తర్వాత ఉన్న వెకేషన్లు ఉన్నాయి, మనకు అందరూ సరిపోతున్నప్పుడు మనం నమ్మిన తర్వాత కోర్టు అగ్రిమెంట్ అనేది ఎప్పుడైతే ఏర్పాటు చేసుకొని మనందరూ పర్మిట్ చేస్తారనుకున్నామో మన శ్రవణ్ కుమార్ అనే నిరుద్యోగి సత్యరెడ్డి అడ్వకేట్ మళ్ళీ వారు హైకోర్టును ఆశ్రయించి కొంత గందరగోళం సూచించింది అయితే వాస్తవం. దాని తర్వాత మనకి ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ తప్పుదో పట్టించి మరి ఆర్టిజన్గా నామకరణం చేసి ఈరోజు ఆర్టిజన్ కార్మికులు డైరెక్ట్ పేమెంట్ అయితే వాళ్ళందరినీ అబ్జర్వ్ చేసాం, వాళ్ళందరూ వాళ్ళ యొక్క సంస్థలో విలీనం చేసామని చెప్పి మనకు తప్పుదో పట్టింది వాళ్ళు దాన్ని ఆ రోజుగా వ్యతిరేకించడం జరిగింది. మరి టీటప్ ద్వారా కానీ గవర్నమెంట్ బిల్లు పరంగా కానీ మనకు కంప్లీట్గా వ్యతిరేకించడం జరిగింది. లేబర్ కమిటీ ఒక ధర్నా చేపట్టడం జరిగింది, విద్యుత్ సంస్థలో ఒక ధర్నా చేపట్టడం జరిగింది. ఆయన క్రమేణా మన ఏవైతే కార్యక్రమంలో ఏవైతే సిస్టమ్స్ మన ఒకటొకటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. మరి ఏదైతే మనకు కావాల్సిన పిఆర్సీ ఏదైతే అక్కడ కావాల్సిన వాళ్ళు ఏదైతే ఫైనాన్షియల్గా ఏదైతే బెనిఫిట్స్ ఉన్నావో ఆ బెనిఫిట్స్ కరెక్ట్ లేనప్పుడు దాన్ని పొందపరిచి ఒక స్కీమ్ ఏర్పాటు చేసి వారికి ఇంప్లిమెంట్ కానీ హెచ్చరిక రావాలని చెప్పి ప్రభుత్వాలు తీసుకుంటాం జరిగింది. అయినా మరి ఆ తర్వాత టీఆర్సీ 2018 టీఆర్సీ ఇంకా కొంత తొందరపరిచయం వల్ల కొంత ఇబ్బంది అయితే వాస్తవం ఆర్థికంగా మనం ఈ 25% వాటికి ఇచ్చే అవసరంగా ఎవరైతే అర్జంగా నామకరణం చేసారో వాళ్ళకి 25% ఇస్తే అదే ఎంప్లాయీస్కు 35% 3 వెయిటింగ్ రావడం జరిగింది.
ఆ తొందరపాటు మేము కూడా కొంత అడ్డుగా అయ్యా వద్దు తొందరపాటు చేయకండి 2 months అయితే టీఆర్ఎస్ వస్తుంది కాబట్టి తొందరపాటు చేయకండి తొందరపడొద్దని చెప్పి ఆ రోజు వారి మారించడం జరిగింది. అయినా తొందరపాటు చేయగా కొంత పోయినా మన ఆర్థికంగా ఆ టైంలో ఆ సందర్భంలో ఆర్థికంగా కొంత ఇబ్బంది పడ మన కాలక్రమేణా మనం కూడా దాన్ని ఆర్థిక సపోర్ట్ చేసుకుంటూ రావడం జరిగింది. మన 6 నెలలకు ఏ వచ్చినప్పుడు మరి చేయించడం జరిగింది. మనకు ఆన్పాల్సి ఎంప్లాయీగా సంవత్సరంలో ఇంక్రిమెంట్ డిఏ కానీ హెచ్ఆర్ కానీ ఇవన్నీ రావాలని చెప్పి మనకు పట్టుబట్టి అవన్నీ తీసుకోవడం జరిగింది. వారి ఆర్థికంగా ఏదైతే వాళ్ళకు కార్మిక నియామకాలు ఎంప్లాయీస్ కార్మిక నియామకాలు కూడా మన ఆర్డినెన్స్ ఎవరైతే వాళ్ళకు నియమించాలని చెప్పి మన నియమపరంగా మనం డిమాండ్ చేయడం జరిగింది. మన కార్మిక నియామకాలుగా కొన్ని రోజుల తర్వాత మన కార్మిక నియామకాలకు ఇవ్వడం జరిగింది. అంతకుముందు చనిపోతే 10 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి ఉన్నప్పుడు యాజమాన్యం దాన్ని ఆ రకంగా ఏదైతే ఎంప్లాయీస్గా కార్మికులకు ఏదైతే కార్మిక నియామకాలు ప్రభుత్వ శాఖలు కానీ ఎల్ఐసి సెక్టర్లో కార్మిక నియామకాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకు ఆర్డినెన్స్గా నియమింపజేయాలని చెప్పి పట్టుబట్టి కార్మిక నియామకాలు తీసుకోవడం జరిగింది. కానీ కొంత అన్యాయంగా కార్మిక నియామకాల ఏదైతే వాళ్ళు బీటెక్ చదివినా తర్వాత డిగ్రీ చదివినా ఐటీఐ చేసినా గ్రేడ్ 4 అని చెప్పి గ్రేడ్ 4లో వాళ్ళు అపాయింట్మెంట్ చేస్తున్నాడు. దాని వల్ల ఉన్నటువంటి పరంగా వ్యతిరేకిస్తూ వస్తున్నాం. ఎన్ని మన మెడికల్ ఇన్వాల్యూషన్లో మెడికల్ ఏదైతే మన ఫండ్ స్కీమ్ ఉందో ఎంప్లాయీకి ఏదైతే 10 లక్షలు ఉందో అక్కడ వాళ్ళకు కూడా 1000 రూపాయలు ఎక్కువ చేసి వాళ్ళకు ఎంప్లాయీ ఫండ్ స్కీమ్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఏదైతే మొన్న పిఆర్సీలో ఏదైతే మనకు 12 లక్షల రూపాయలు ఏదైతే ఎంప్లాయీకి మేనేజ్మెంట్ బెనిఫిట్ ద్వారా మనం పొందుతున్నామో దాన్ని ఆ రకంగా మీరు ఫండ్ స్కీమ్ తర్వాత ఏదైతే మేనేజ్మెంట్ గుర్తింపజేసి ఏదైతే మెడికల్ ఉందో ఆ మెడికల్ 2 లక్షల రూపాయలకు వాళ్ళు తీసుకొచ్చి మొట్టమొదటిగా మెట్రిక్ టీచర్ బ్యాచ్లో భాగస్వామ్యం కావడం జరిగింది. అలా ఏవైతే రావాలనుకున్నామో పేడియాలజిస్ట్ కానీ లీవులు కానీ ఇవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నా దాన్ని అన్ని చేసుకుంటూ ఆర్పాయిట్ ఎంప్లాయీస్గా డిమాండ్ పెట్టడం జరిగింది. ఈ మధ్యకాలంలో మీరు చూశారు ఎస్పీడీసీ సీఎంలో కొంత ధనం కూడా చేయడం జరిగింది. ఆ ధనాల్లో ఆర్టికల్ కార్మిక సభ్యులు ఎవరు లేరు. ఓన్లీ ఎంప్లాయీస్ సభంగా జిహెచ్ఎం కేవీలో ఉన్న కార్మిక సంఘ నాయకులు గవర్నమెంట్ సభ్యులే అక్కడ పాల్గొనడం జరిగింది. ఆ ధన తర్వాత మీరు చూశారు దాంట్లో 5 డిమాండ్లతో కూడుతున్నది. టీటీఎస్టీడీసీఎల్ సిఎండి గారు తొందరపరిచి టీజీపీసీసీకి రికమెండ్ చేసి పంపడం జరిగింది. దాంట్లో డిమాండ్స్ ఏవంటే ఒకటి మెడికల్ ఇన్వాల్యూషన్గా ఇంతకుముందు లక్ష్మీనారాయణ గౌడ్ గారు చెప్పారు. ఆమన్వాల్లో ఆర్టిజన్ కార్మికుడు కింద పడి నడుముకు పోయి కంప్లీట్గా పనిచేసే పరిస్థితి ఉంటే కొన్ని రోజులు భార్య వచ్చి పనిచేసే కానీ కొన్ని అసోసియేషన్ అడ్డుపడుతుంటే వారి కూడా పనిచేయలేని పరిస్థితి ఉన్న కుటుంబ గడువు పరిస్థితి ఆర్థిక పరిస్థితి లేకున్నా వారిక పరిస్థితి సరిగా లేకున్నా అక్కడ ఉద్యోగానికి రాలేకపోయినా కొన్ని ఉద్యోగం చూసి అధికారులుగా ఏం చేయలేని పరిస్థితులు వచ్చి అక్కడ ఇంజనీర్లు అక్కడ ఉన్న డివిజన్ అధికారి కానీ డివిజన్ కూడా సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు కానీ అక్కడ ఫ్యాక్టరీ తీసుకొని సర్వీస్ ఇవ్వడం జరిగింది. కానీ పూర్తిగా ఈ ఆర్టిజన్కి ఎవరైతే అలా జరిగిందో సిటీలో సరిగ్గా అదే పరిస్థితుల్లో జరిగింది. మన డిస్కంలో కానీ ఎల్పీడీసీలో కానీ ట్రాన్స్పో కానీ ఎక్కడ ఇంకో జరగలేదు. ఓన్లీ ఎస్పీడీసీ 2 కేసులు జరగడం జరిగింది. ఈ 2 కేసులను దాదాపు 3 సంవత్సరాలు తీసుకోవడం జరిగింది. వారికి ఎట్టి పరిస్థితులు వెంకటేశ్వర రావాలి. అది డిపార్ట్మెంట్ యాక్ట్ డిపార్ట్మెంట్ పరంగా అదే ఎంప్లాయీ అయితే వెంకటేశ్వర లేచి ఆ కుటుంబ పోషణ కొరకు కుటుంబంలో కార్మిక నియామకం ఇస్తారు. వీళ్ళకి ఎందుకు ఎవరైతే పోరాటం చేసి గవర్నమెంట్ పోరాటం చేసి సభంగా మీ ముందు గుర్తిస్తారు. ఇవైతే ఆ రకంగా చేసినప్పుడు గత మేనేజ్మెంట్ గత ప్రభుత్వంలో కాకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యాజమాన్యంతో తీసుకుపోయి మరొకసారి తీసుకుపోయి టీజీపీసీలో పెట్టించి అప్పులో తీసుకొని వాళ్ళిద్దరికి యొక్క కార్మిక నియామకాల కింద వెంటనే కింద వాళ్ళిద్దరికి ఉద్యోగాలు ఇచ్చడం జరిగిందంటే ఆ ఘనత గవర్నమెంట్ పోదని మేము ముందు చెప్పుకోవడానికి అలాగే ఏదైతే 5 డిమాండ్తో ఏదో కోరుకున్న టీజీపీసీలో మెడికల్ యూనివర్సిటీలో ఎవరైతే ఎవరైతే అంగవైకల్యం కానీ పెరాలసిస్ కానీ మెడికల్ కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నా కాన్పార్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో యొక్క కార్మిక నియామకాలు మెడికల్ యూనివర్సిటీ కింద వీలు కూడా రావాలని చెప్పి డిమాండ్ పెట్టడం జరిగింది. దాని తర్వాత సీనియారిటీస్ ఎవరైతే ఉన్నారో 2016 కన్నా ముందు దాదాపు 15,000-20,000 నుంచి పనిచేసుకున్న ఎవరైతే అవుట్సోర్సింగ్ నుంచి ఆర్డినెన్స్ కార్మిక నామకరణం ముందులో వాళ్ళందరికీ సీనియారిటీస్ పొందబడతారని చెప్పి అది డిమాండ్ చేయడం జరిగింది. మనకు 5 ఏళ్ళకు ఒకసారి ఏదైతే స్టాండింగ్ చూస్తే ఏదైతే గ్రంథం రాసి పెట్టుకోరు ఆ గ్రంథంలో 5 సంవత్సరాలకు అప్గ్రేడేషన్ ఇవ్వాలి. మీరు అంత అప్గ్రేడేషన్ ఇవ్వలేరు. అప్గ్రేడేషన్ ఇవ్వకుండా ఆశ్చర్యం చేస్తున్నారు. దానికి ఖచ్చితంగా అప్గ్రేడేషన్ రావాలని చెప్పి ఒక డిమాండ్.
మరి దాని తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలా ఎంప్లాయీస్ ఏదైతే 300 లీవ్లు వస్తాయి సర్వీస్ మొత్తంలో నెలకు 30 రోజులు దానికి మొత్తం సర్వీస్ మొత్తంలో 300 రోజులు కావాలి. దానికి ఎంక్యాజ్మెంట్ సంవత్సరానికి 10 రోజులు అమ్ముకునే పరిస్థితి మరి ఎంక్యాజ్ చేసుకునే పరిస్థితి అది ఎంప్లాయీస్ అది ఆర్డినర్కి కల్పించాలి. ఆ యొక్క లీవ్లు ఏదైతే రిలేషన్స్ ఏపీసీ రూల్స్ వస్తుందో అది వచ్చిందంటే మరి ఆర్డినర్ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీగా మొత్తం ఏపీసీ రూల్ వచ్చినట్టే అని చెప్పి ఈ సభగా మీరందరికీ చెప్పుకోవాలని గర్వపడతాం. ఈ డిమాండ్ 5 డిమాండ్ పొందబట్టి మరి టీజీపీసీకి రికమెండ్ చేయడం జరిగింది. ఈ టీజీఎస్పీటీసీలో దాదాపు 9,000 మంది ఆర్డినర్స్ అనుమతిస్తున్నారు. అంటే 20,000 మంది ఇప్పుడు 23,000 మందికి కొంతమంది చనిపోయినా కొంతమంది మన అపాయింట్మెంట్ ట్రాన్స్ఫర్ కానీ ఎంపీటీసీలు కానీ ఎన్పీటీసీలో కానీ అపాయింట్ అయినా కానీ మన వాళ్ళందరినీ ఓన్లు మన 20,000 మంది అనుకున్న 9,000 మంది ఓన్లీ ఎస్పీటీసీలే ఉన్నారు. అటువంటి పెద్ద కంపెనీ రికమెండ్ చేసి పంపడం జరిగింది. అంటే ఆర్థిక సమస్యల మీద లెవెల్ ఏ రకంగా పోరాటం వస్తుందని చెప్పి మీరు ఒకసారి గ్రహించాలి. ఎక్కడ ఏదైతే నిరంతరాయంగా కార్మిక చేసే కొరకు కార్మిక సమస్యల కొరకు మన గడియారం ఏ రకంగా 24 గంటలు జరుగుతుందో అదే రకంగా మరి 24 చట్టం జరిగినట్టే మన సమస్యల మీద లెవెల్ కార్యక్రమం అదే రకంగా పనిచేస్తుందని చెప్పి మనం నిలువు చూస్తాం. మరి ఇవన్నీ ఒకసారి గ్రహించాలి. మరి ఇవన్నీ కాకుండా ఈ మధ్యకాలంలో మరి యాదగిరిగుట్టలో మరి జనవరి 4 నాడు మన యొక్క డైలీ ఇనాగ్రేషన్ నాడు మరి అక్కడ ఉన్న సమావేశం దాదాపు 5,000-6,000 మంది మన కార్మికుల సమస్య ఉంది. మరి అక్కడ ఉన్న మనుమయ్య గారు నార్మల్ పార్లమెంట్ సభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు మరి అలాగే అక్కడ చామల కుమార్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ సభ్యులు